అంతేకాదు మిత్రులారా, ఆలోచన చేయండి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి మేము సెక్రటేరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి 1వ తారీఖు నుంచి 0 బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం. ఎవరైనా 0 బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో, అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ 200 యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు, వెంటనే వాళ్ళకు కూడా 0 బిల్లులో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్దలందరికీ తెలుసు. అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం, సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం. మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉన్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.